ఉంది. ఏంటంటే దేవుని సేవ. ఒకరికన్నా సువార్త ప్రకటించటం, దేవుని మాటలు చెప్పటం, సాక్ష్యాన్ని పంచుకోవటం, దేవుని వాక్యాన్ని ఒకరికన్నా నువ్వు అందించటం, అది నీ కర్తవ్యం అయి ఉన్నది. ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించి విమోచించి, దేవుడు నిన్ను ఎన్నుకొని తన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి కొనుక్కొని నిన్ను ఈ భూలోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపాడు అని అంటే దేవుడి ఉద్దేశంలో నీవు ఒక భాగమై ఉన్నావు. నీ వల్లే నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి ఒక భారం నీ మీద ఉన్నది అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఏమండి, ఒక తల్లి సంగతి, ఒక ఆత్మీయరాలు తల్లి, స్కాట్లాండ్లో ఒక ఆత్మీయ తల్లి, భారం కలిగినటువంటి ఒక ఆత్మీయ తల్లి, ఆమె గురించి ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను, మీరు వినండి. వాళ్ళ సేవకుడు, వాళ్ళ పాస్టర్ గారు లారిన్ గారని ఆయన ఒకరోజు ఆ తల్లిని దర్శించడానికి స్కాట్లాండ్లో ఆ ఇంటికి వచ్చాడంట. ఆమె పొయ్యి దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న ఆమెకి వాళ్ళ కాపర స్వరం వినపడింది. వాళ్ళ కాపర స్వరం వినపడితే ఆ ఏడుపుని దిగమింకొని అయ్యగారు రండి అని చెప్పేసి సేవకుడిని ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని వచ్చి అయ్యా మంచినీళ్ళు తాగండి అని కాపరికి ఇచ్చింది. ఆ మంచినీళ్ళు తాగిన కాపరి అప్పటికే ఆమె బాగా వెక్కి ఏడుస్తున్న సంగతి ఆయన ఎరిగిన వాడై ఆమె అడిగాడు, ఏమ్మా ఏంటి బాధగా ఉన్నావు, ఏడుస్తున్నావు ఏందని. అప్పుడు ఆమె అంటది కదా, అయ్యా మరి నేను చిన్నప్పటి నుంచే దేవుని సేవకు మరి సమర్పించుకున్నాను, మరి నేను దేవుని సేవను చేయలేకపోయాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలను కన్నాను, మరి పిల్లలకి సేవ చేయటం, భర్తకు సేవ చేయటం, పిల్లల బట్టలు ఉతకటం, పిల్లల బాగోగులు చూసుకోవటం, ఇదే నాకు సరిపోయింది, నేను దేవుని సేవను చేయలేకపోయానయ్యా అని చెప్పేసాను అంటాం. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, అమ్మా నీకు మత్తయ్య, మార్కు, లోక, యోహాను అనే 4 కుమారులు ఉండారు కదా, వాళ్ళు ఎక్కడుండారు అని చెప్పేసాను అడిగితే, అప్పుడు ఒక పెద్ద కుమారుడు చైనాలో పరిచర్యకి వెళ్ళాడని చెప్తుంది, రెండో కుమారుడు ఆఫ్రికాలో పరిచర్యకి వెళ్ళాడని చెప్తాడు. పాస్టర్ గారు అడుగుతాడు, మూడో కుమారుడు ఎక్కడని. మూడో కుమారుడు చైనాలో ఉన్న తన అన్న దగ్గరికి వెళ్ళి పరిచర్యలో తనతో పాటు సహకారుగా ఉండాలి, తనతో పాటు ప్రయాసపడాలని అక్కడికి వెళ్ళాడు. మరి 4వ వాడు ఎక్కడ? 4వ వాడు కూడా దేవుని సేవ కొరకు సిద్ధపడ్డాడయ్యా. అయితే దేవుడు చెప్పాడంట, నీ తల్లి చనిపోయిన తర్వాత ఆ మంచి బాగోగులు చూసుకొని అంత అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు సేవకి ఆఫ్రికాకి వెళ్ళని దేవుడు చెప్పాడయ్యా. అందుకని 4వ వాడు నా దగ్గర ఉన్నాడయ్యా అని చెప్పేస్తానంటే అప్పుడు సేవకుడు అంటాడు, అమ్మా నువ్వెంత గొప్ప తల్లివి, ఎంత మంచి తల్లివి, ఉన్న 4 బిడ్డలను కూడా దేవుని సేవకు నువ్వు పంపించావు, నువ్వు దేవుని సేవకుల్ని తయారు చేశావు, దేవుని సేవకుల్ని నువ్వు సిద్ధపరిచావు, దేవుని సేవకులకు నువ్వు పరిచర్య చేశావు, నువ్వు ఎంత గొప్పదానివి, నీ పరిచర్య ఎంత గొప్పది, పరలోకంలో నీ ఇల్లు దేవునికి సింహాసనానికి దగ్గరగా ఉన్నది, నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమా అని చెప్పేసి ఆ సేవకుడు చెప్తాడు. ఎంత మంచి మాట చూడండి. అంత పరిచర్య చేసిన, అంత సేవకులను సిద్ధపరిచిన ఆ తల్లి ఇల్లంట పరలోకంలో దేవుని సింహాసనానికి దగ్గరగా ఉంటుందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీనిలో ఎంత ఆత్మీయ భావం దాగి ఉందో అర్థం చేసుకోండి. కాబట్టి అప్పుడు ఆ తల్లితో సేవకుడు అంటాడు, నువ్వు నిజంగా ధన్యురాలు అమ్మా అని అంటే, అయ్యా దేవుని సేవ చేయలేకపోయాననే బాధ నాకు ఉందయ్యా. ఇంకా ఏంటమ్మా 4 సేవకులను తయారు చేశావు, నువ్వు వాళ్ళకు పరిచర్య చేస్తున్నావు, అంతకన్నా ఇంకా ధన్యత ఉందమ్మా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 30వ అధ్యాయం 28-29 వచనాల్లో ఒక మంచి మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి తల్లి, ఒక మంచి భార్య ధన్యురాలు, ఆమె చేసే పరిచర్యను బట్టి ఆ కుటుంబానికి ధన్యురాలని పిలువబడుతుందని మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె ధన్యురాలుగా పిలువబడతా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ తల్లిగా, ఒక ఆత్మీయురాలుగా, ఒక ఆత్మీయుడుగా రక్షించబడినటువంటి నీవు ఎక్కడ ఏ స్థలములో ఉన్నా ఆలోచన చేయండి. ఈరోజు కుటుంబాల్లో రకరకాలైనటువంటి గొడవలు, రకరకాలైన తగాదులు, అలచడులు, కొట్లాటలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ బాధ్యత, బరువులు మర్చిపోయి తల్లిదండ్రులు రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉన్నారు. ఏమండి, ఆలోచన చేయండి. కుటుంబం భారం కలిగి ఉండాలి, పిల్లల ఎడల భారం కలిగి ఉండాలి.
మన పిల్లల్ని ఏదో ఒక పరిచర్య కొరకు సిద్ధపరిచేవారుగా మనం ఉండాలి. పరిచర్య చేస్తున్న వరకు మనకు ఏదో ఒక రకంగా మనం సహకరించే వాళ్ళుగా ఉండాలి. ఆలోచన చేయండి, దేవుని రాకడ సమీపంగా ఉంది. నీవు ఎక్కడ, ఏ స్థానంలో, ఏ జాబు చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ వర్క్ చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఏ స్థానంలో నువ్వు ఉంచబడ్డా దేవుడు నిన్ను పెట్టాడు, ఆ స్థానంలో ఒకరికన్నా సువార్త, ఒకరికన్నా పరిచర్య, దేవుని సేవకులకు పరిచర్య, ఒకరికన్నా సువార్త లేదా సాక్ష్యం ఏదో ఒకటి చెప్పి ప్రభువు దగ్గరికి ఒక ఆత్మను నడిపించేటటువంటి ఒక ఆత్మీయ నాయకురాలుగా, ఒక ఆత్మీయ తల్లిగా, ఒక ఆత్మీయ సేవకుడిగా, ఒక ఆత్మీయ బిడ్డగా నీవు ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డల, దేవుని సేవకుడిగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నీ మీద భారం ఉంది. ఒక సేవకుల మీదే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద భారం ఉంది అనే సంగతి మీరు మర్చిపోవద్దు. ఏందా భారం అంటే, చనిపోయేలోపు ఒకళ్ళనన్నా ప్రభు దగ్గరికి నడిపించాలి, ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి.